హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో వామన్నం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. వామన్నం అనొచ్చు, పోపు అన్నం అనొచ్చు, తాలింపు అన్నం అనొచ్చు. ఎలా ఏ పేరుతో పిలిచినా కూడా చాలా సింపుల్గా 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వామన్నం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి పల్లీల్ని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి పల్లీల్ని బాగా వేగనివ్వండి. ఈ వామన్నంకి పల్లీలు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు వేగాక 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు శనగపప్పు వేసి ఈ పోపును కూడా బాగా వేగనివ్వండి. తర్వాత ఒక ఎండుమిరపకాయని 2 ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే 5 లేదా 6 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆ నూనెలో కొంచెం వేగేంత వరకు కొంచెం సేపు వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచే చేసుకోండి. ఇలా వేగిన పచ్చిమిరపకాయలు తినేటప్పుడు నోట్లో తగిలితే చాలా బాగుంటాయండి. వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా చీల్చుకుని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఆ ఉల్లిపాయలు వేసేసి 1 చెంచాడు వామును వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా వాము వేసాక 1 నిమిషం పాటు అలా వేగితే బాగుంటుంది. అలా వేగనివ్వండి. ఇక్కడ నేను 2 కప్పుల అంటే మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోటి 2 కప్పుల అన్నాన్ని వండానండి. అది అంతా కూడా మిగిలిపోయింది. అందుకని ఈ అన్నంతో నేను తయారు చేస్తున్నాను. మీరు వేడి అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. మనం తీసుకున్న అన్నాన్ని ఈ విధంగా ఎక్కడ ఉండల్లా కెరడల్లా లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న పోపు క్వాంటిటీ అంతా కూడా మెజర్మెంట్ కప్పుతోటి 2 కప్పుల బియ్యంతో అన్నం వండితే ఎలా సరిపోతుందో అంత క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇలా ఆ పోపు ఉల్లిపాయలు అన్ని బాగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న అన్నాన్ని మూకుట్లోకి వేసేసుకోండి. ఎక్కువ నూనె పట్టదండి. అలానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎలాంటి కూరగాయలు కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మసాలాలు కానీ ఏమీ వేయక్కర్లేదండి. కానీ ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా అన్నం వేసేసిన తర్వాత అడుగు నుంచి పై వరకు ఆ పోపు అంతా కలిసే విధంగా కలిపేసుకుని ఇలా కలిసిన తర్వాత అన్నం రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని మరొకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకుంటే మనకి ఈ వామన్నం తయారైపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, అలాగే మన కడుపులో బరువుగా ఉండి ఏమీ అరగలేదు అనుకున్నప్పుడు ఇలా ఈ వామన్నం తింటే కనుక డైజెషన్ చాలా బాగా అవుతుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.